ఇదేంటి మధుమతి ఫోన్లా ఉంది? ఏదో పనిలో ఉండు, తర్వాత చేద్దాం. అమ్మా వస్తున్నాను రా. అయ్యో చెప్పు చేతు. ఏనా ఏమైంది? లాటరీ గురించి ఏమన్నారు? నిజమే అన్నారా? ఒరేయ్ మాట్లాడవేంట్రా? అయ్యో లాటరీ గురించి ఏం తెలిసింది? అంత మోసం అమ్మా. ఆ మధు మనల్ని మోసం చేయడానికి అరేంజ్ చేసిన బోగస్ లాటరీ అది. నాకు తెలుసు ఇదంతా మధు ప్లానేనని. ఇప్పటికైనా నమ్ముతారు అత్తయ్య గారు? మీ కోడళ్ళు కరెక్ట్ గా గెస్ చేస్తారని. మధు అలాంటి అమ్మాయి కాదత్తయ్య, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదు వదినా, నేను వెళ్ళి చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా? ఈ లాటరీ అయ్యో ఒరే చెప్పరా. ఈ లాటరీ సూపరు సూపరు సూపర్ అని. 100% కరెక్ట్ అమ్మా. అయ్యో ఏంటన్నా నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ లాటరీ నిజమేనా? అవునమ్మా, ఈ కంపెనీ ఇప్పటికే చాలా మందికి డబ్బు ఇచ్చారట. ₹1 కోటి ఖర్చు పెడితే ఖచ్చితంగా 4 కోట్లు ఇస్తున్నారట. సో మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు. ఎంత తీయటి వార్త చెప్పావు నాన్న. ఉండు నేను స్వీట్ తీసుకొస్తాను. అవును మధుమతి ఒప్పుకుంటుందంటావా? మన స్వీట్ అంటే మనం తింటే ఆవిడేం చేస్తుంది? నీ బొంద. ఛీ, అది ఒప్పుకుంటుందా అని అడిగింది స్వీట్ గురించి కాదే. ఈ లాటరీ పోటీకి మనం ₹1 కోటి ఖర్చు పెట్టడానికి ఒప్పుకుంటుందా అని. గ్యారంటీగా ఒప్పుకోదమ్మా. మనమే ఒప్పించాలి. అత్తయ్య గారు, అవును మొన్నట్లాగా మత్తు పెట్టి ఏదో ఒక రకంగా కట్టిపడేసి దాని బదులు మనం వెళ్ళిపోదాం. అప్పుడు సరిపోతుంది కదా. అలా చేస్తే అగ్రిమెంట్ లో సంతకం ఎవడు పెడతాడు? మన తాత. ఇలాంటి పిచ్చి ప్లాన్లు వర్కౌట్ అవ్వదునా. అగ్రిమెంట్ అవ్వాలి అంటే అది వచ్చి తీరాలి. అది లేకుండా అది రాకుండా వాళ్ళు అగ్రిమెంట్ చేయరు కాబట్టి దాన్ని ఒప్పిస్తేనే మన పని అవుతుంది. మరి ఒప్పుకోకపోతే అన్న ప్రసక్తే లేదమ్మా. దాన్ని కొట్టాల్సిన చోట కొడితే అది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ముందు దాన్ని రానివ్వమ్మా. దాన్ని ఎలా పడగొట్టాలో అలాగే పడగొడదాం. ఏమోరా, అది ఇప్పుడు బంగారు బాతగుడ్డు. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇదిగో మీరు కూడా పిచ్చి వాగుడు వాగి దాన్ని విసిగించకుండా కొంచెం జాగ్రత్తగా స్మూత్ గా హ్యాండిల్ చేయండి. అర్థమైందా? మధు 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 వచ్చావమ్మా? తులసి, లతా, శిరీష అందరూ ఒకసారి రండి. ఏమ్మా ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు ఇంతవరకు రాకపోయేసరికి మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఏమిటేమిటి, నా గురించి మీరు టెన్షన్ పడ్డారా? కొత్తగా ఉందా? కాదు, వింతగా ఉంది. అయినా నేనొస్తానేమో అని టెన్షన్ పడాల్సిన మీరు రాకపోతే టెన్షన్ పడడం ఏంటి? అంటే ఎంతైనా నా కోడలేగా. అంటే నా కొడుక్కి భార్య కదమ్మా. అందుకే
కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యాను. ఏంటత్తయ్యా? ఆ, వంట పూర్తయిందా? అయిందత్తయ్యా. అయితే వడ్డించు. ఎవరికి వడ్డించమంటారు? బర్రెకి. అయితే లోపలికి తీసుకురమ్మంటారా అత్తయ్య గారు? దేన్ని? బర్రెని. వడ్డించమన్నారు కదా మీరే. చంపుతాను. బర్రెని చంపితే పాపం అత్తయ్య గారు. అయ్యో, నీ బొంద చంపుతానంది బరిని కాదే నిన్ను. వద్దులేండి. అమ్మ మధు, చేతులు కడుక్కుని రమ్మా, కలిసి భోంచేద్దాం. ఆ? నేనా? మీతోనా? ఏమిటి కొత్త మర్యాదలు? ఈ రోజుకి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టి వారం రోజులైందమ్మా. ఆ సందర్భంగా చిన్న పార్టీ అన్నమాట. ఇవి ఆ సందర్భంగా చేయించినట్టు లేదు, అసందర్భంగా చేయించినట్టుంది. అయినా నేనొచ్చి వారమైతే కంట్లో కన్నీళ్లు పెట్టాలి కాని వంటలు చేయించడం ఏంటి సుమి? పాపం, నువ్వు మాతో గొడవపడి నువ్వు డీలా పడిపోతున్నావని మా అమ్మ నీ మీద జాలిపడి నీకోసం కమ్మని వంటలు చేయించింది. అవి తింటూ మా అమ్మ చెప్పింది వింటూ ఉన్నావనుకో, నీకు ఆటోమేటిక్ గా అన్ని విషయాలు అర్థమైపోతాయి. మీ బాలకం చూస్తుంటే కథ కీలకమైన మలుపు తిప్పేటట్టున్నారండి. అయినా నాకిప్పుడు ఆకలిగా లేదండి. రేపు మార్నింగ్ కలుద్దామండి. గుడ్ నైట్ అండి. మధు, నీకోసం ఎంతో కష్టపడి ముద్దపప్పు, ఆవకాయి, దద్దోజనం, పులిహార, కట్టు పొంగలి, అప్పడాలు, వడలు, పప్పుచారు, పెరుగు పచ్చడి వండించాలనుకున్నారు, కుదరక ముందు ముద్దపప్పు మాత్రం చేశారు. అవునవును, మిగిలినవన్నీ 2 రోజులు చేయించేస్తారు మధు. నేరు వేయండి. అవన్నీ చేయమని తులసికి చెప్పానమ్మా. అది వండడం కూడా మొదలుపెట్టింది. అంతలోపు నువ్వు వచ్చేసావు. నేనింత ప్రేమగా పిలిచినా రాకపోతే నేను ఫీల్ అవుతాను. ఏమిటి? నా గురించి మీరు ఫీల్ అవుతున్నారా? కాదు, లాటరీ గురించి ఫీల్ అవుతున్నారు. కాదత్తయ్య గారు. ఛీ, లాటరీ ఏంటి, లాటరీ? మధుమతి కంటే లాటరీ ఎక్కువ. మేనేజ్ చేయడం కాదండి, మ్యాటర్ చెప్పండి. ఏమిటో లాటరీ, ఏమిటో కథ? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. అత్తయ్య గారు కూడా చెప్తారు, చెప్పి తీరుతారు. ఏయ్, నువ్వు పోతలకి పో, పో. అయ్యో, ఏం లేదు మధుమతి, నీకు 4 కోట్ల లాటరీ తగిలిందమ్మా. అవును మధు, ప్లేట్ స్టోన్ అని పెద్ద ఫారెన్ కంపెనీ. లాస్ట్ మంత్ వాళ్ళు లాటరీ తీస్తే నీ మొబైల్ నంబర్ కి లాటరీ వచ్చిందట. అందుకే నీ పేరు మీద కొరియర్ వచ్చింది. ఓహా, మీ అమ్మగారి అతి ప్రేమ మీద స్టోరీ భారీగానే ఉందండి. అవును, కొరియర్ వచ్చింది అన్నంత వరకు ఓకే. మిగతా డీటెయిల్స్ అన్ని మీకెలా తెలుసండి? ఆ, అంటే కవర్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్తే మా ఫ్రెండ్ చెప్పాడు. కవర్ చించి చూడమని. వదినా,
వదినా, నువ్వు మా ఇంటికి రావడం నిజంగా మా అదృష్టం. ఇంకెందుకు లేటు, మిగతా వివరాలు కూడా నువ్వే చెప్పేయ్. మధు, నిన్ను లైన్ లో పెట్టి 4 కోట్లు నొక్కేయడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత అయ్యో అదొక మెంటల్ దమ్మా, అలాగే వాగుతుంది. చూడమ్మా, ఆ కంపెనీ రూల్స్ ప్రకారం నెల రోజుల్లో నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగితే నీకు 4 కోట్లు ఇస్తారు. ఖర్చు పెట్టలేకపోతే నాకు 4 కోట్లు బొక్క. మనకి 1 కోటి రూపాయలు పోతాయి. మనం మధ్యలో పోటీ నుంచి తప్పుకుంటే మనమే వాళ్ళకి 4 కోట్లు కట్టాలి. ఆ, అంత బాగానే ఉంది. అయినా ఆ ఖర్చు పెట్టాల్సిన 1 కోటి రూపాయలు ఎవరిస్తారండి? ఎవరిస్తారమ్మా? ఎవరి డబ్బు వాళ్లే ఖర్చు పెట్టుకోవాలి. ఆస్తులే ఉంటే పస్తులు పడుకోవాల్సిన కర్మే ఉందని అంత డబ్బే నా దగ్గర ఉంటే మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముందండి? అయినా నాకు ఈ లాటరీలు పోటీలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. నన్ను వదిలేయండి. అయ్యో అమ్మ మధు, మధు ఏంటమ్మా, నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటమ్మా? ఈ ఆస్తి అంతా వీడిది కాదా? వీడి ఆస్తి నీది కాదా? నిజంగానా? అవును మధు, నువ్వు నా భార్య లాంటి దానివి కాబట్టి నీకు లాటరీ వస్తే నాకు వచ్చినట్టే కదా. ఏమిటి, అందుకని నీ తరఫున 1 కోటి రూపాయలు నేను ఖర్చు పెడతాను. 4 కోట్లు వస్తాయి కదా, అందులో 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానులే. 1,00,000? మీదెంత మంచి మనసండి. అయ్య బాబోయ్, ఏంటో నేను చిన్నప్పటి నుంచి అంతే కదమ్మా. 4 కోట్లు వస్తాయి, నాకు 1,00,000 రూపాయలు ఇస్తారా? మీరెంత గొప్పవారండి. అయ్యో అయ్యో మధు, మధు అసలేంటో నాకు పొగడ్తలవి పెద్దగా నచ్చవు. మీలాంటి పరమ పిసనారుల్ని, కకృతి వాళ్ళని కాకపోతే ఇంకెవరిని పొగుడతానండి? ఏయ్, మరి లేకపోతే మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బుర్రలేని పిచ్చి శిరీషలా కనిపిస్తున్నానా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. లేకపోతే బాడీ తప్ప బుద్ధి పెరగని లతలా కనిపిస్తున్నానా? కరెక్ట్ కరెక్ట్. మధు, మధు మతి. నా అనుమతి లేకుండా లాటరీ కాదు కదా, ఆ కంపెనీ కాంపౌండ్ వాల్ కూడా టచ్ చేయలేరండి. అయినా మీకు 4 కోట్లు రావడం కోసం నేనెందుకు ఆ పోటీకి ఒప్పుకోవాలట? అసలు నాకేంటట? ఓకే, నీకేం కావాలో చెప్పు, చేస్తాం. ఓకే, యా, యా, నీకేం కావాలంటే అది చేస్తాం. చెప్పు 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 చెప్పు, ఏం కావాలో చెప్పు. చీరలా, చెప్పులా, చాట, చీపురా, పీట? నవ్వు, నవ్వు కావాలి. Come on, you mean love? నవ్వు. అమ్మా, she wants love, you know. Love, love. ఆపండి 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 ఆపండి. నాకు కావాల్సింది మీ వెతవ నవ్వులు కాదు, ఆ? మరి మా అమ్మా నాన్న మొహంలో నవ్వు. వాళ్ళు నవ్వాలంటే నేనేం చెయ్యాలి? ఏయ్, నీ కితకితలు ఆపుతావా? చెప్పు మధు,
వాళ్ళ మొహాల్లో నవ్వు చూడాలంటే నేనేం చెయ్యాలి? మా ఇల్లు మాకివ్వాలి, మా ఇల్లు మాకివ్వాలి. ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? అలా ఇస్తానని అగ్రిమెంట్ చేస్తే ఈ పోటీకి నేను ఒప్పుకుంటాను. చెప్పండి, ఇంటిని వదులుకుంటారా, లాటరీని వదులుకుంటారా? ఓకే, మేం రెడీ. లాటరీ పోటీకి నువ్వు రెడీయా? రెడీ. అయితే రేపు కంపెనీకి వెళదాం, నువ్వు రెడీగా ఉండు. డీల్. అశో, రాజేశ్వరి మేడం. హలో. హలో మధు. నమస్తే మేడం. నమస్తే. ఇందాక నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమైంది? బయటికి వెళ్ళాను, చిన్న పనుండి. చెప్పండి మేడం. ఓ, ఇంతకీ చేపలన్నీ వల్లో పడ్డట్టేనా? మనం వల వేయడం పడకపోవడమా? అసలు ఇవి కక్కుర్తి చేపలు. ఎరవేయడం ఆలస్యం, ఎగురుకుంటూ వచ్చి పడిపోతాయి. మనకు కావాల్సింది కూడా అదే. అవును, లాటరీ విషయంలో డౌట్ ఏం రాలేదు కదా? ఎలా వస్తుంది మేడం? లేని ప్లేట్ స్టోన్ కంపెనీని సృష్టించింది మీరు. నో బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి ఆ చేతుని బురిడి కొట్టించింది మీరు. ఇక నమ్మక ఏం చేస్తారు? చేసింది నేనే అయినా నా వెనకుండి చేయించింది నువ్వే కదా. ఇంతకీ నీ ఇంటి గురించి కూడా మెలిక పెట్టావా లేదా? పెట్టాను మేడం. ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోవడం, నా ఇంటిని తిరిగిచ్చేయడం, ₹1,00,00,000 పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డం త్వరలోనే మీరు చూస్తారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. జాగ్రత్త మధు, పొరపాటున మన ప్లాన్ బయటపడితే మొదటికే మోసం వస్తుంది. ఆ కోపంలో నీ ఇంటిని నీ కాకుండా చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో తెలీదు, తెలియనివ్వను. నా జాగ్రత్తలో నేనుంటాను కదా. టేక్ కేర్. అసలే ఆ ఇంట్లో అనాథ శరణాలయాల్లో ఉన్నట్టు జనాలు గుంపులు గుంపులుగా ఉంటారు. అక్కడ గోడలకే కాదు, గోడ నీడలకు కూడా చెవులుంటాయి. జాగ్రత్త. అలాగే మేడం. రోజు ఈ టైంకి ఫోన్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్. బాయ్. ఎవరితో మాట్లాడావమ్మా? అది నాకు తెలుసు. చెప్పమ్మా, ఎవరితో మాట్లాడావు? నా ఫ్రెండ్తో అండి. నిజం చెప్తున్నావమ్మా? అవును, నిజమే చెప్తున్నాను. ఒకసారి ఫోన్ చూపిస్తావా? ఎందుకండి? ఏ, నేను చూస్తానమ్మా, ఏం చెయ్యను.
ఒక్కసారి ఇవ్వమ్మా. నా ఫోన్ మీరు చూడడం ఏంటండి? అయినా నేను చూపించాలి. కరెక్టే. ఒక్కసారి నాన్న, ఒక్కసారి. నేనేం చెయ్యను.